దేవుడు మన కోసం నిరీక్షించింది, ఎదురు చూసిందేమో సృష్టికి ముందు నుంచి. మనం సృష్టిలో ఉండేది ఎంతకాలం చెప్పండి? 1000 సంవత్సరాలు ఉంటావా? పట్టుమని 60-70 ఏళ్ళు ఈ చిన్న జీవితం అలా మెరిసి అలాగ అయిపోతుంటే విడిచిపెట్టుకుని ఉండలేకండి కన్నతండ్రి ప్రతి పగలు దర్శిస్తున్నాడట. ప్రతి క్షణము అతను ఏం చేస్తున్నాడట? శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నావు కొడుకు నా కోసం? ఏం ఆలోచిస్తున్నావు? ప్రాణం పోయేంత వరకు కూడా మనిషిని దేవుడు విడిచిపెట్టకుండా వెనకొస్తాడట. వారు నా కొరకు బ్రతుకు, నేను ఉన్నానని గుర్తించు, ఆ జీవితం నాదని ఆలోచించు, నా కొరకు బ్రతుకు, నన్ను మహిమపరచు. ఎందుకు తండ్రి మా కొరకు ఎంతలా ఎదురు చూశారంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? పరలోకంలో ఉన్న కన్న తండ్రికి నువ్వు మహిమ తీసుకుని రావాలి, ఆయనకు నువ్వు కీర్తి తీసుకుని రావాలి. ఈ కుర్రోడు దేవుళ్ళో ఉన్నాడండి, భలేగా ఉన్నాడండి, దేవుడు భలే మార్చాడండి, ఆ కుటుంబం చాలా బాగుంటదండి, దేవుడు నమ్ముకున్నారటండి. మన బ్రతుకును బట్టి, మన బాటను బట్టి, మన బిహేవియర్ ని బట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఘనత, కీర్తి తీసుకుని రావాలి. అందుకు పుట్టాడు మనిషి. కానీ ఈ రోజు మనిషి చేస్తున్న చేష్టలు ఎలా ఉంటాయంటే దేవుడే చెప్పాడు బైబిల్లో, మిమ్మును బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. దేవుడికి కీర్తి తీసుకుని రావాల్సి వచ్చిన వాడు, కీర్తి కోసం పుట్టిన వాడు, దేవుడికి కీర్తి తెస్తాడు అని ఎదురు చూసిన వాడు మనిషి చివరికి దేవుడికి ఏం తెచ్చాడు అంటే దూషణట. దేవుడిని దూషించేటట్టుగా బ్రతుకుతున్నాడట. ఎలా ఉన్నది? ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనుషుల బిహేవియర్ ఎలా ఉంచండి భూమి మీద? ఎలా ఉండాలని కోరుకున్న జీవితం ఈ రోజు ఎలా ఉన్న జీవితం? సృష్టికి ముందే నువ్వు పుట్టేశావు. దేవుడు కోరుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చిన జీవితాలు ఇవి. ఈ మాటలు మీకు అర్థమైతేనండి సామాన్యంగా చాలా భయం వేస్తుంది ఈ జీవితం పట్ల. అనుకున్నా నేను దేవుళ్ళో ఎక్కడ వరకు ఈ జీవితం దేవుడికి న్యాయం చేయగలుగుతుంది, ఎంతవరకు నా జీవితాన్ని బట్టి దేవుడికి కీర్తి వస్తుంది, మహిమ వస్తుంది, ఎక్కడ వరకు ఆయన సంకల్పం నా జీవితంలో ఇప్పటి వరకు నెరవేరింది, నా జీవితంలో మిగిలిపోయిన కాలం ఎంత, ఇప్పటి వరకు వృధా చేసేసిన కాలం ఎంత? ఒక మోషేలో ఆలోచిస్తాడు మనిషి మాట్లాడదాం అయితే.